హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ లారీ. అసలు ఒకటే కామెంట్ కింద లారీ మూవీ రివ్యూ చెప్పు బ్రో అని ఏందా అని చెప్పి సర్చ్ చేసిన అనమాట. డైరెక్టర్ హీరో ఎవరో కాదు, శ్రీకాంత్ రెడ్డి. ఇక తన గురించి మాట్లాడుకోవాలంటే తన కాంట్రవర్సీ మీకు తెలియదు కాదు, తన ఫ్రాంక్ వీడియోస్ మీకు తెలియదు కాదు. తను కూడా ఒక యూట్యూబర్, జస్ట్ ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటా కాంట్రవర్సీలో ఎరుకుంటూ ఆ తర్వాత తన సొంత బ్యానర్ లో 2 కోట్లు పెట్టి మరి తీసినటువంటి ఈ సినిమానే లారీ మూవీ. ఈ సినిమా కోసం మనోడు ప్రత్యేకంగా ఒక లారీ కూడా కొన్నాడు అనమాట. ఒక నార్మల్ వ్యక్తి కాబట్టి ఈ సినిమాని ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకుంటా, సినిమా బాగుంటే. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే నాకు అసలు నచ్చలేదు అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో నచ్చనటువంటి ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ వాయిస్ డబ్బింగ్. మీకు ట్రైలర్ చూస్తేనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వాయిస్ డబ్బింగ్ ఎంత బాగుందో, ఎరా కూర్చోసింది భయ్య. ఆ వాయిస్ డబ్బింగ్ అసలే బాగోదు. కనపడినటువంటి ఆ బీహార్ గ్యాంగ్ లాగా విలన్స్ అయితే వస్తారనమాట. వాళ్ళు చెప్పేటటువంటి డైలాగ్ కి వచ్చేటటువంటి వాయిస్ కి అసలు ఏ మాత్రం కూడా సంబంధం ఉండదు, అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే. అండ్ బీజం వద్దు, ఇక బీజం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇంకా మాట్లాడుకోవాలి అని అంటే ఏదైనా సినిమాలో ఏమైనా మేజర్ పాయింట్ బాగుంటదేమో, మన శ్రీకాంత్ యాక్టింగ్ ఏమైనా ఇరగదీస్తారేమో అనుకున్నాను. యాక్టింగ్ కూడా ఏం లేదు. సినిమా ఎలాగుందో తన యాక్టింగ్ కూడా అలాగే ఉంది. సినిమా అయితే ఇలా డౌన్ అవుతూ ఉంటది, తన యాక్టింగ్ కూడా ఇలా డౌన్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటది. నేను ఇప్పుడే సినిమా చూసాక నాకైతే ఏ ఒక్క పాయింట్ కూడా నచ్చలేదు అనమాట. ముఖ్యంగా స్టోరీ లైన్ లో ఏమన్నా మడత పెట్టేటటువంటి ప్రయత్నం చేశారంటే మీకు ట్రైలర్ చూస్తే క్లారిటీగా అర్థమైపోద్ది. ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఒక హీరో, ఆ హీరో వేరే ప్రాబ్లం లో ఇరుక్కోవడం అనమాట. ఇక అలానే ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలంటే ఏం లేదు మాట్లాడడానికి, జస్ట్ అలా పెట్టాలి కాబట్టి పెట్టారు. ఆమె యాక్టింగ్ స్కిల్స్ కొల్లో అనమాట. నాకైతే డెఫినెట్లీ ఈ సినిమా అయితే నచ్చలేదు ఫ్రెండ్స్. వత్తని కూడా అనిపించలేదు అనమాట. ఏమో కష్టపడ్డాడు కాదంటలా, తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకోవాలి, గాడ్ ఫాదర్ లేకుండా ఎదుగుతుండు కాదంటలా. కానీ ఈ 2 కోట్లతో ఇంకా మంచి అవుట్ఫిట్ ని దింపొచ్చు అనమాట. మరి ఇది ఎక్కడ అవుట్ఫిట్ అనేటటువంటిది నాకైతే ఏమాత్రం కూడా అర్థం కాలేదు. అండ్ ఫైట్ సీన్ల గురించి మాట్లాడుకోవాలి. ఫైట్ సీన్లు బాగున్నాయి భయ్య. ఆ ఫైట్ మాస్టర్ ఎవరో కానీ ఆయనకైతే సలాం కొట్టొచ్చు. వేరే లెవెల్ ఫైట్ సీన్ అండ్ ఫైట్స్ కు వచ్చేటటువంటి బీజం కూడా పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా మిగతాదంతా కూడా నాకైతే అనిపించింది అనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.